RTI Live News. Ask for right. పద్మశ్రీ మాన్య మందకృష్ణ మాదిగ మఠంపల్లి రాకను విజయవంతం చేయాలని గ్రామాల్లో ఐక్యతను గురించి తెలియజేస్తున్నామని జాతీయ నాయకుడు నరేంద్రబాబు మాదిగ అన్నారు. కర్ల రాజేష్ మాదిగ లాకప్ డెత్ కారకులైన చిలకలూరు మండల ఎస్ఐ సురేష్ రెడ్డిని ఇక సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మఠంపల్లి గ్రామంలో బహిరంగ సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారు కాబట్టి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మఠంపల్లి లాకప్ డెత్ చేస్తున్న శక్తులు నాకు సంవత్సరానికి 2000 నుంచి 3000 మంది ఉన్నారు. వీళ్ళందరూ అమాయకులు. వీళ్ళందరికీ డబ్బు లేదు, రాజకీయ బలం లేదు, చదువు లేదు, అత్యంత పేదరికంలో అందులో ఎస్సీలే వాళ్ళు. ప్రతి సంవత్సరం 2000 నుంచి 3000 చనిపోతున్న వాళ్ళంతా మనలాంటి పిల్లలే. ఇది ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలి. మీరు తమిళ్లో సినిమా వచ్చింది, జైబీ సినిమా, తెలుగులో డబ్ చేశారు, సూర్య హీరోగా చూసారా? జైబీ సినిమా ఎక్కడో తమిళనాడులో 2000 కిలోమీటర్ల అవతల ఉన్న ఒక గిరిజుని చంపేస్తే, ఆ చంపేసిన గిరిజుని పోలీసులు చంపేస్తే ఆ చనిపోయిన తన భర్తకి న్యాయం జరగాలని చెప్పేసి గర్భిణీగా ఉన్నటువంటి అతని భార్య చేస్తున్న పోరాటానికి ఎవరు సపోర్ట్ చేయకపోతే చంద్రు అనే ఒక లాయరు, హైకోర్టులో లాయరు ఆమె సపోర్ట్ చేసి హైకోర్టులో గట్టిగా వాదించే అక్కడ న్యాయం జరిగింది ఎక్కడ తమిళనాడులో. దాన్ని మనం చూసి చాలా బాధపడ్డాం, ఆవేదన పడ్డాం. సామాజిక ముందుగా నా పేరు సొట్ట నరేంద్రబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు. మాది మదనపల్లి, తిరుపతి దగ్గర. ఇక్కడ దాదాపు 800 కిలోమీటర్ల డిస్టెన్స్. ప్రస్తుతం హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నన్ను పంపించడం జరిగింది. దానికి కారణం అన్న కొంత క్లుప్తంగా డీటెయిల్స్ చెప్పారు. కోదాడకు సంబంధించి కర్ల రాజేష్ మాదిగ నవంబర్ 16వ తారీఖు చనిపోవడం జరిగింది. నవంబర్ 4వ తారీఖున అతను చేయని తప్పుకు, ఆ అబ్బాయికి సంబంధమే లేని తప్పుకు, సమస్యకు అబ్బాయి రూపాయి కూడా వాడుకొని దానికి అబ్బాయిని తీసుకెళ్ళి, ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన తప్పుకు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి నాకెందుకు అవుతాడు, మరి నేను ఎందుకు ఇక్కడ రావాలి? కృష్ణానికి ఏ సంబంధం? అయితే అతనికి మనకు సంబంధం లేకపోయినా అతనికి మనకు ఉన్న ఏకైక సంబంధం అతను మాదికి పెట్టే మనం మాదికి పెట్టాం. అతను పేదోడే, మనం పేదోడే. అతను కూలి చేసుకునే కుటుంబంలో ఉండేవాడే, మనం కూలి చేసుకునే కుటుంబంలో ఉన్నాడు. అంటే రాజకీయ నాయకులు, అధికారులు తమ రాజకీయ కక్షలను అమలు చేసుకోవడానికి పోలీసులు అడ్డం పెట్టుకొని ఇట్లాంటి అమాయక బిడ్డలు తీసుకెళ్ళి టార్చర్ పెట్టి కేసులు ఇరికించి ఇంకోరి పేరు చెప్పించి వాళ్ళు కేసులో ఇరికించాలనే కుట్రలు చేస్తున్న పరిస్థితిలో ఆ అబ్బాయి ఆ కుట్రలకు బలిహీన చనిపోవడం జరిగింది. ఈ అబ్బాయి చనిపోవడంలో చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి ఎస్ఐ, ప్రతాప్ లింగం సిఐ, డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, డాక్టర్లు, పంచనామా చేసిన డాక్టర్లు, వీళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి కొంతమంది సోకాళ్ళ అధికార పార్టీ నాయకులు, వీళ్ళందరూ భాగస్వామైనారు. ఇక్కడ మనకు పార్టీతో పని లేదు. మన బిడ్డ చేసి ఆ రిమైండ్ చేసేటప్పుడు కూడా ఇంజక్షన్ వేసి నడవలేని పరిస్థితుల్లో ఇంజక్షన్ వేసి కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్ పంపించేసి అనారోగ్యంతో హాస్పిటల్ పాలై చనిపోవడం జరిగింది. ఇది ముమ్మాటికి పోలీసులు కట్టినటువంటి తీవ్రమైన దెబ్బలు తట్టుకోలేక విపరీతమైన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల వయసున్న యువకుడు ఏ రోజు ఒక చిన్న జలుబు చేసిన పరిస్థితి లేదు, చిన్న జ్వరం వచ్చింది లేదు అబ్బాయి. ఏ రోజు తన పని చేసే పెట్రోల్ బంకులో అబ్బాయి పెట్రోల్ బంకులో పనిచేస్తాడు. తండ్రి లేడు, ఒక తల్లి, 2 తమ్ముళ్ళు. ఆ తల్లికి దిక్కు ఈ కొడుకే. 2 తమ్ముళ్ళను చదివించుకుంటూ తన కూలి పని చేస్తూ తన చదువు ఆపేసి పిల్లలు చదివించుకుంటూ ఒక తండ్రి లెక్కన కుటుంబానికి పెద్ద దిక్కుగా నడిపించుకుంటున్న కుటుంబాన్ని తీసుకెళ్ళి చంపేశారు. నాకు అన్న చెప్పినట్టు ఆ అబ్బాయి మీకు బంధువు కాదు, మీకు రక్త సంబంధం కాదు. మీకే కానప్పుడు నాకెందుకు అవుతాడు?